హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో దొండకాయ కోడిగుడ్డు ఫ్రై చేశానండి. ఎలా చేశానో చూసేద్దానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని అందులో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయ రేఖలను ఇలా చితక్కొట్టుకొని వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అలాగే అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకొని త్వరగా వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా ఒకసారి అంతా వేయించుకున్న తర్వాత ఒక మిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మిరపకాయ ముక్కలు కూడా ఒకసారి వేగిన తర్వాత ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు ఇలా చిటపటమని అన్న తర్వాత ఒక 1/2 కేజీ దొండకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని వేయించుకొని 1 నిమిషం పాటు అలా ఉంచాలి. ఇలా 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని వేయించుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ కూడా పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి వేయించుకొని ఒక పావు గంట సేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని కూరను అంతా ఒకసారి కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. పావు గంట తర్వాత ఒకసారి అంతా కలతిప్పుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కారం ఇలా పచ్చివాసన పోయిన తర్వాత 2 కోడిగుడ్లను పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి వేయించుకోవాలి. అంతా కలుపుకొని 1 నిమిషం పాటు అలా ఉంచాలి. 1 నిమిషం తర్వాత అంతా ఒకసారి కలుపుకుంటూ ముక్కలుగా డివైడ్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ డివైడ్గా చేసుకొని వేయించుకుంటూ ఉండాలి. అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.